మార్కెట్ సైడ్ వేస్ వెళ్తుంది, కానీ ఎంట్రీ సిగ్నల్స్ మాత్రం చాలా వస్తున్నాయి. ఏ సిగ్నల్ కరెక్ట్, ఏది ఫేక్? చిన్న తప్పు పెద్ద లాస్, జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్ నిన్న చెప్పినట్లే ఫ్లాట్గా ఓపెన్ అయింది, బట్ దేర్ ఈస్ నో బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్. ఆబ్వియస్గా ఫస్ట్ 15 మినిట్స్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తాను. ఎవ్రీడే ఫస్ట్ 15 మినిట్స్ చాలా బిగ్ క్యాండిల్ ఫామ్ అవుతూ ఉన్నాయి, బట్ ఈరోజు ఆ ట్రెండ్ని బ్రేక్ చేసింది. జస్ట్ 50 పాయింట్స్ రేంజ్లో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ నిఫ్టీ ఇండెక్స్లో ఫామ్ అయింది. చూడండి, ఈ సైడ్ వేస్ మార్కెట్లో ఎన్ని ఎంట్రీ సిగ్నల్స్ వచ్చాయో నేను ఎంటర్ అయ్యే ప్యాటర్న్ ఆఫ్ స్టైల్లో. ఇవి ఎలా చేయాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ది స్ట్రాటజీని యూజ్ చేసి ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గరే ఈ స్టైల్ని ఫాలో అయ్యి ఎంటర్ అవ్వాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు చెక్ రిస్క్ టు రివార్డ్. ఇక్కడ రిస్క్ టు రివార్డ్ ఉంది, బట్ ఇంపార్టెంట్ లెవెల్స్ కాదు. సెకండ్ది రూల్స్ని యూజ్ చేసి ఎంట్రీ తీసుకోవాలి ప్యాటర్న్ ప్రకారంగా, బట్ ఎస్ఎల్ హిట్ అయ్యాక ఇంకా నెక్స్ట్ ట్రేడ్స్ చేయకుండా ఆ డే క్లోజ్ చేయాలి. ఇక్కడ ఒకసారి గమనివ్వండి ట్రెండ్ లైన్ని టచ్ అయిన క్యాండిల్స్ యొక్క వాల్యూమ్స్. ఇది ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఫీడ్ చేసుకున్న అర్ధమనీ కాల్ అండ్ పుట్ ప్రీమియమ్స్. ఫీడ్ చేసుకునే టైంకి 150 రూపీస్ రేంజ్లో ఉన్నాయి ప్రీమియమ్స్. డే ఎండ్కి కాల్ 100 రూపీస్కి డిక్రీజ్ అయింది, పుట్ 50 రూపీస్కి డిక్రీజ్ అయింది. సైడ్ వేస్ మార్కెట్లో బోత్ కాల్ అండ్ పుట్ ప్రీమియమ్స్ డిక్రీజ్ అయ్యాయి అల్టిమేట్గా బికాస్ ఆఫ్ టీటీడీకే. ఇది నా కోర్స్ బ్రాడ్కాస్ట్ చార్ట్ ఈ రోజుది. ఈరోజు చార్ట్ తక్కువగా ఉంది బికాస్ దెర్ ఈస్ నో లెర్నింగ్స్ టుడే మోర్ దాన్ దిస్. టుమారో ప్లాన్ కూడా సేమ్. మార్కెట్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ట్రెండ్ లైన్ పైన ప్రైస్ యాక్షన్ చూసి కాల్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తా. ఫస్ట్ రెసిస్టెన్స్ 2 డే హై, సెకండ్ రెసిస్టెన్స్ రౌండ్ లెవెల్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ప్రైస్ యాక్షన్ అండ్ రిస్క్ టు రివార్డ్ చూసుకొని పుట్ సైడ్ ప్లాన్ చేస్తా. ఫస్ట్ సపోర్ట్ 24,460, సెకండ్ సపోర్ట్ 24,050 లెవెల్. ఫాలో ఫర్ మోర్ డైలీ అనాలిసిస్ వీడియోస్.